ఎన్నికలు వచ్చినాయంటే లీడర్ల హడావిడి చిన్న ఉండదు. గెలవడానికి తీరొక్క తీర ఉపాయాలు చేస్తుంటారు. సందు దొరికినప్పుడల్లా బల ప్రదర్శన చేసి బలం చూయించుకుంటారు. ఇక నామినేషన్ వేసేటప్పుడైతే మంది మార్బాలంతో ఓ రేంజ్ల ర్యాలీలు తీస్తారు. ఆ మందిని చూసి అవతల పార్టీలు బుగులు పడాలన్నట్టుగానే చేస్తుంటారు. ఆ ట్రెండు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకే కాదు, సర్పంచ్ ఎలక్షన్లకు సుతం నడుస్తున్నది. చూడుండ్రి గిడో సర్పంచ్ అభ్యర్థి ఏం చేసిండో. ఓపెన్ టాప్ జీబుల ఎక్కుడు, జనాలతోని ర్యాలీ తీసుడు, ఎడ్ల బండ్ల ర్యాలీతో వచ్చి నామినేషన్ వేస్తే ఏముంటది? అదంతా పాత వర్షన్. ఇప్పుడు జనాల నోట్లే నాణాలన్నా, జనాలల్లా ఫాలోయింగ్ పెంచుకోవాలన్నా ఏదో ఒక వెరైటీ ఇకవాత ముంగటేసుకోవాలని అనుకున్నట్టున్నాడు ఈ అన్న. గందుకే ఏకంగా గుర్రం మీదనే వచ్చి నామినేషన్ వేసిండు. ఈ అన్న పేరు పట్లోళ్ళ వీరారెడ్డి. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం తాడ్మన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి గుర్రం మీద వచ్చి నామినేషన్ వేసేటళ్లకు ఈ అన్న ముచ్చట ఇప్పుడు గుర్రం కంటే ఎక్కువ స్పీడ్ గా వైరల్ అవుతాంది. ఈ ముచ్చట్ల కొందరు మాత్రం గుర్రం మీద వస్తేనో పెద్ద పెద్ద కార్ల వస్తేనో జనాలు ఓట్లేయరు. జనాలకు పాయిదాయే పనులు చెయ్యాలే, వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. అంతేగాని గిసంటి పబ్లిసిటీ స్టంట్లకు ఓట్లేసే కాలం పోయిందని అంటున్నారు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడుండ్రి. ఎన్నికలయాల్లా అభ్యర్థులు గోడల మీద వాల్ పోస్టర్లు అంటిస్తారు కాబట్టి ముందుగానే ఇంటి ప్రహారీ గోడకు వాళ్ళు డోర్ పోస్టర్లు అంటియద్దు, మేము డబ్బులు తీసుకొని ఓటేయం, అట్లా ప్రభావితం చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. ఈ ఇల్లు కూడా సీసీ కెమెరాల పరిధిలో ఉన్నదనుకుంటా వార్నింగ్ ఇచ్చినట్టే రాసి పెట్టిర్రు. ఇక ఇంత మంచిగా ఇంటి ముంగటిని రాసి పెట్టినాక ఆ ఇంటికి ఎవరన్నా మాకు ఓట్లేయ్యి డబ్బులు ఇస్తామని పోతారా? సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రామన్నగూడెం ఊళ్ళుండే ఎల్లంకొండ వెంకటరెడ్డి అన్న ఇట్లా రాసి పెట్టి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కిండు. అసలు ఇట్లా ఎందుకు రాసి పెట్టిండో ఆ అన్ననే అరుచుకుందాం ఉండుండ్రి. అన్నా నువ్వు చెప్పేయిగా. ఏమైనా స్వచ్ఛందంగా ఓట్లు అడుక్కొని ఓట్లు వేసుకోవాలి తప్ప డబ్బులకు మద్యానికి ప్రలోభ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా వచ్చి ఓట్లు అడుక్కొని ఓట్లు వేసుకోవాలని చెప్పని వాటర్ రేటింగ్ రాయడం జరిగింది. దీంతో గ్రామ ప్రజలలో అందరం కూడా ఇదే విధంగా చేసి ఎవరం కూడా రూపాయలు తీసుకోకుంటుంటే మనం ఏదే పని చేయించుకోవడానికి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది. షెబ్బాష్ అన్న, చాలా గొప్ప మాట చెప్పినావు. కొంతమంది పడుసు పోరగాళ్ళు కూడా మాకు తాగిపిత్తే చాలు తినిపిత్తే చాలు మా విలువైన ఓటును మీకేస్తాం అనేటోళ్లకు చెప్పుతోని కొట్టినట్టే ఉన్నది నీ ఆలోచన. మరి లేకుంటే ఎందుల్లా? కొంతమంది పైసలున్నోళ్ళు అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుడు చేయంగా మంచి ఆలోచనలతోని రాజకీయాలకు వచ్చి ఊర్లను బాగు చేద్దాం అనుకునేటోళ్ళు కూడా అబ్బో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ రాజకీయాలు మనతో ఎక్కడైతే అనే కాడికి వచ్చింది. కాబట్టి పబ్లిక్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటుకు నోటు తీసుకోకుండ్రి. ఓటేసుడు మీ బాధ్యత అనుకొని మంచి నాయకుడిని ఎన్నుకోండ్రి. గెలిచినాక వాళ్ళతోని పనులు చేయించుకోండ్రి. అంతేగాని మీ విలువైన ఓటును అమ్ముకోకుండ్రి. ప్రశ్నించే అవకాశాన్ని వదులుకోకుండ్రి. ఏమంటున్నావు? సరేనా? ట్రాన్స్జెండర్లు అంటే మొన్నటిదాకో లెక్క ఇప్పుడో లెక్క తెలంగాణలో. వాళ్ళ బతుకుల్లో ఎలుగులు దేవాలని సర్కారోళ్ళు ఏమంట దలిసిండ్రో గాని ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తట్టి ఎత్తున్నారు. మొన్నట్లా ట్రాఫిక్ కంట్రోల్ వాలంటీర్లుగా మారిన ట్రాన్స్జెండర్లని మన జోర్దార్ వార్తల్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సర్కారోళ్ళు చెప్పుట్లనే కావచ్చు, హైదరాబాద్ మెట్రో ఇగో గిసొంటి నిర్ణయం చేసింది. ఆడోళ్ళు మొగోళ్ళ లెక్కనే ట్రాన్స్జెండర్లు కూడా ఈనాడు అన్ని పనులు చేస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు, సర్కారు ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చాలా చేస్తున్నారు, ఉద్యోగాల్లో చేరుతున్నారు, వాలంటీర్లుగా మారి ట్రాఫిక్ ను కంట్రోల్ కూడా పెడుతున్నారు. అట్లనే ఇప్పుడు మెట్రోలో కూడా ట్రాన్స్జెండర్లను మెట్రోల కొలువుకు కుదుర్చుకున్నది హైదరాబాద్ మెట్రో. తొలుత 20 మందికి ట్రైనింగ్ ఇచ్చి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇగో ఈడ పోటోళ్ళు ఉన్నోళ్ళంతా ఆళ్లే. డిసెంబర్ 1 తారీఖు నాడు కొలువుల షేరికైండ్రు వీళ్ళంతా జనరల్. అట్లనే ఆడోళ్లకు సంబంధించిన కోచుల్లా సెక్యూరిటీ చూసుకునే బాధ్యత అప్పచెప్పిండ్రట వీళ్లకు. అంటే ఇటు కొలువుకు కొలువు, అటు మెట్రో ఎక్కే ఆడోళ్ల భద్రతకు భద్రత అన్నట్టు. మంచి ముచ్చటే. గంతే కాదు, ప్రయాణికులకు సమాచారం ఇచ్చుడు సాయం చేసుడు కూడా చేస్తారట. అట్లనే మెట్రో స్టేషన్లలో ఉండే స్కానర్ల కాడ కూడా కూసుంటారట. మొత్తానికి మెట్రోల సెక్యూరిటీ ఇంకా పెరుగుతుందన్నట్టే ఈ కాన్నుంచి. అయితే ఇప్పటికి 20 మందినే కొలువులకు తీసుకున్నారు కాబట్టి అమీర్పేట, ప్యారడైజు, ఎస్ఆర్ నగరు అసొంటి మేను స్టేషన్లలోనే వీళ్ళ సేవలు అందుబాటులోకి వచ్చినాయి. తతిమ్మ స్టేషన్లకు కూడా ట్రాన్స్జెండర్లకు ఛాన్స్ ఇస్తారట గాని దానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు చెప్తాండ్రు మెట్రో అధికారులు. ఏమైనా ఎక్కడ పోగొట్టుకున్నామో
అక్కడిని ఎనుకులాడుకోవాలి అన్నట్టు సర్కారు జయ్యంగా ట్రాన్స్జెండర్లకైతే మంచి రోజులు వచ్చినాయి పోండ్రి. ఇట్లనే రాబోయే రోజుల్లో ట్రాన్స్జెండర్లకు ఇంకిన్ని ఉద్యోగ అవకాశాలు దక్కాలనని వాళ్ళు కూడా సమాజంలో ఇంకింత గొప్పగా బతకాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. సర్కారు బడుల రూపురేఖలు మారుస్తున్నాం, పేద బిడ్డల బతుకులు బాగు ఎత్తన్నాం. పేద బిడ్డల చదువు సమాజానికి ఎలుగైతుంది. బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చే శక్తి ఒక చదువుకే ఉన్నది. అందుకే మేము సర్కారు చదువులను కార్పొరేట్ లెవెల్కి తీసుకుపోయేందుకు తిప్పలబడుతున్నాం. కుదిరితే కలిసి రండ్రి కానీ పుల్లలు పెట్టకుండ్రని ఎగస్ పార్టీలకు సీఎం రేవంత్ సారు ఎన్ని చెప్పినా ఆడాడిగో ఇది కానత్తనే ఉన్నది. చదువులు చెప్పేది సర్కారు సాలరు, తిండి పెట్టేది సర్కారు నౌకలరు. తిండికి చదువుకు పైసలు ఖర్చు చేసేది అధికారంలో ఉన్నోళ్ళు అంటే సర్కారోళ్ళు. మరి అసొంటప్పుడు ఎవలకేం పుట్టిందుల్లా? ఎప్పుడు చూసినా సర్కారు బడుల్లో చదివే పుల్లగాన్లు ఖరాబ్ తిండి తిని దవాఖానా పాలైతేనే ఉంటారు. వారంలో ఒక్కసారన్నా ఏదో ఒక సర్కారు హాస్టల్లో ఇట్లా జరుగుడు వెరీ కామన్ అన్నట్టే ఉన్నది మన తెలుగు రాష్ట్రాలల్లా. గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్ వంతయింది ఈసారి. బల్లుండాల్సిన 15 మంది పిల్లలు దవాఖాన్ల పడ్డరు హాస్టల్లో పెట్టిన తిండి దెబ్బకు. పొద్దుగాల్లా ఉప్మా పెట్టిండ్రట పొల్లగాన్లకు, అటెంక బిస్కెట్లు అరటిపండ్లు ఇచ్చిండ్రట. అబ్బో ఆయమన్న తిండే, మంచి తిండే గాని బడికి పోయినాక మొదలైంది అసలు కథ. 15 మంది పిల్లలు కళ్ళు తిరిగి వాంతులు చేసుకున్నారట. అంతేనారా తమ్ముడు? ఉప్మా చేసినారు, అందులో పురుగులు వచ్చాయి. పురుగులు వస్తే పడేసినాం అంతే. టిఫిన్ చేసుకుని అరటిపండ్లు బిస్కెట్ ఇచ్చినాం. తిన్న తర్వాత ఏం జరిగింది? తిన్న తర్వాత ఏం జరిగలేదు, బడికి పోయిన తర్వాత అందరు కళ్ళు తిరిగి పడింది. అంతేకాదుల్లో కథ వేరే ఉన్నది కదా. పురుగుల ఉప్మా పెట్టిండ్రట పుల్లగాండ్లకు. తిని బడికి పోయినాక చూపెట్టింది దాని ప్రభావము. ఇక ఎప్పట్లెక్కనే ముచ్చట వార్డెన్ సార్కు తెలిసింది. పిల్లలను దవాఖానకు తోలుకపోయిండు. ఇప్పటికైతే పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ సర్కారు హాస్టల్లో ఇసొంటి జరుగుడు చాలా కామనుల్లా. ఎంత కామన్ అంటే పానాలు పోయేదాకా కామనే. అప్పుడు కూడా 4 వద్దులు గడిబిడి చేస్తారు. 5వ రోజు కుక్కతోక వంకర కథే. మళ్ళా సర్కార్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు అయితేనే ఉంటాయి. కానీ ఇదంతా కామన్ అనుకుంటాడో ఏందో తెలియదు గాని చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాత్రం గవేం పట్టనట్టే ఉంటాడని పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మస్తు కోపానికి రావట్టిండ్రు. చూడాల మరి సర్కారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటదో. ఆ పబ్లిక్ కడుమార్తలు చదువుకునేదానికంటే ముందుగాల మా రాహుల్ తాత ఏం చేస్తుండో అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏందే ఇయాల్టి సంగతి? అరే మొట్టు, మన పార్టీ నీకు ఏం అన్యాయం చేసిందిరా? నీకు ఇల్లు లేదంటే మన ఎమ్మెల్యే సారు ఇల్లు ఇప్పించిండు, మీ అవ్వకు పింఛన్ ఇప్పించిండు. మన ఊళ్ళో మన పార్టీ కార్యదర్శిని కూడా నిన్ను చేసిర్రు మన పార్టీ కార్యకర్తలందరూ. ఇక నీకు ఏం తక్కువైందని నువ్వు ఇంత సింగడ బింగడ ఎగురుతాను? నువ్వు ఈ ఓట్ల పండుగ అయిపోయేదాకా ఎవరితో ఒకరితో పంచాది గొలుసుకుంటావని అనుకుంటూనే ఉన్నా. ఆ పని ముంగటేసుకున్నావు ముసలోడా? అబ్బా తాత ఆగే దండం పెడతానే ముచ్చట చెప్పాక మాట్లాడకు మూతి మీద పొడతా మార్చిన ఒక పొడ. నువ్వు ముచ్చట చెప్పేది లేదు, నువ్వు ఏం అనేది కూడా లేదు, అడిగేది లేదు. ఓట్లు అయిపోయేదాకా నిన్ను ఇక్కడనే కట్టేసి ఉంచుడే. ఓట్లు అయిపోయినాక ఎవరో ఒకరు గెలిచినాక ముచ్చట ఏందో తేడతెల్లం అయినాక నిన్ను ఇడిచిపెట్టుడు. నువ్వు ఒంటేళ్ళకి వచ్చినా నీకు రొంటేళ్ళకి వచ్చినా నువ్వు అన్ని ఇడిచిపెట్టు. అరే నాయనా, ఇంతకు అన్నను కట్టేసి ఎందుకు గంతగనం కొడుతున్నావో చెప్పు ముసలోడా. నువ్వనే చెప్పరా తాత నన్ను ఇడిచిపెడతాడు. ఏంది ఆ కాకి సొమ్మది చెప్తే నేను ఇడిచిపెడతానారా? ఈయన ముయ్యి నోరు ముయ్యన్నం అనుకో. కుక్కను కదా పొడిచినట్టు నలిగా పొడతా మాసిన ఒక పొడ. అరే ఇన్నొద్దులు మన పార్టీ నుండి పెత్తనం చేస్తావు, ఇప్పుడు నీకు నచ్చినట్టు జరగలేదా అని ఇసోచి పనులు చేస్తావు. ఓ ముసలోడా, నువ్వు లేని కంపల్ని గోషికి తలిగించుకోకు. ఇంతకు మీ పంచాయతీ ఏందో నాకు చెప్పు. అరే వీడి ఇన్నొద్దులు మా పార్టీలో పెత్తనం చేసిండు పిల్ల. మా పార్టీ తరఫున ఇప్పుడు వీనికి సర్పంచ్ ఛాన్స్ ఇయ్యలేదని ఆ అవతల పార్టీలోకి పోయాట. వాళ్ళ పార్టీ కండవ కప్పుకొని వాళ్ళ పార్టీ తరఫున మా పార్టీ మీద పోటీకి సర్పంచ్గా పోటీ చేస్తారట. ఇదేనా వీని తెలివి? పోతే పోనీయరా. అదే మరి జనాలకు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. మీ పార్టీ అభ్యర్థి మంచోడైతే మీరెందుకు భయపడుతున్నారు చెప్పు? అంతేనా? ఇక అయిపోయిందంటావా? అంటే పెడితే పెళ్లి కోరాలి లేకుంటే సాగు కోరాలని అంటావు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు గివేనా అని అలక తక్కువదానా? అరే మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం ఒక అభ్యర్థిని పెట్టి ఆయననే మేము ఖరారు చేసినప్పుడు దానికి వీడు కట్టుబడి ఉండాలనా వద్దా?
మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం కట్టుబడి ఉంటాం, వీడేమో ఎగ్జామ్ అయితే తెద్దాం, నా దారి వేరే రహదారి అని అంటాడా? అంతే నారా సప్పుడు చేయవు. గుద్దుతో గుడపిత్తు బలిగాడే మొట్టు. లోకం మీద చాలా దిక్కుల గిట్లనే సాగుతున్నదే తాత, ఏం చేస్తావు మరి? ఏం చేస్తాం అని అంటే గిట్లనే చేస్తాం, కట్టేసి కుమ్ముతూనే ఉంటాం. అరే వీడిని బయటికి ఇడిచిపెట్టినాం అనుకో, ఊళ్ళో ఉన్న మా పార్టీ కార్యకర్తలు అందరినీ ఆగం చేస్తాడే అంచను. అరే అట్లా పిల్ల, ఊళ్ళో ఉన్న పార్టీలో అందరం కలిసి చదువుకున్న పిల్లగాడిని మంచిగా అన్ని తెలిసిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవం చేసి ఎన్నుకుందాం. ఈ ఓట్లు గీట్లు పంచాయతీలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మేమందరం ఆలోచన చేస్తా అంటే ఈ మొగోడు వచ్చి గట్టెత్తుంటది, నేను నామినేషన్ చేస్తా, మళ్ళీ ఎలక్షన్లు జరగాల్సిందే అని నిక్కుతాండి అంచనా. అయినా నీదేం అందమే అన్న, ఊరంతా ఓ దిక్కు అయితే నువ్వు ఒక దిక్కానే. అరే నాకు ముచ్చట చెప్పురా మొట్టు, అసలు నీకు నీ పిల్లం ఓటేస్తాదిరా? నువ్వు చెప్తే కనీసం నీ అయ్యవ్వే నీకు ఓటేయరు. అసలు వాడకట్టోళ్ళు ఊరోళ్ళందరూ నీకు ఓటేసి సర్పంచ్ గెలిపిస్తారని నువ్వు ఎట్లా అనుకుంటానవురా? ఎవరు ఓట్లు ఏనేరే మనం ఎందుకు కట్టేసి కొడతాను మరి? నామినేషన్ పోతా బాగా భయపడతాను. ఎందుకు భయపడతాను అని అంటే నువ్వు పెండల పురుగా సొంటోనివి, నీకు దక్కంది మందికి దక్కద్దని నువ్వు ఎసొంటి లత్కోరు పనులైనా చేస్తావురా. అలక దక్కడా నిన్ను ఇడిచిపెట్టేది ఉంటే నువ్వు ఊళ్ళో నీ అసొంటి బచ్చబాజిగాలను కట్టుకొని పోయి నామినేషన్ చేసి నువ్వు ఊరినంతా పెంట చేస్తావు కాబట్టి నిన్ను కష్టేసి కూముతావు. అవును, అదైతే కరెక్టేనే తాత. చాలా దిక్కుల్లో ఇసొంటి నేలముచ్చలు ఏయబట్టే పార్టీల నడుమ పంచాదులు అవుతున్నాయి. ఒక తాటి మీదకి వచ్చే ఊరోళ్ళందరూ ఎటోళ్ళట్టు ఇసుకపోతున్నారు. అరే ఊళ్ళల్లో ఓట్లు అంటేనే తాగుడు తినుడు తనుకునుడు లొల్లులు పంచాదులు అవుతాయి. ఊళ్ళో అసొంటి ఎవ్వి లేకుండా అన్ని పార్టీలలో పెద్ద మనుషులం అందరం కూర్చొని ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చి ఓ మంచి మనిషిని సర్పంచ్గా నిలబడదామని మేము చూస్తా అంటే ఇగో ఈ అలక దక్కోడేమో ఇట్లా వీడొక్కండే నా పోకటే నాదే అనుడే. ఊరంతా ఒక దిక్కు అయితే వీడొక్కడు ఒక దిక్కు. మీరైనా ఏకగ్రీవం ఎందుకు చేస్తున్నారే మరి? ఓట్లు జరిగితే జనాలు మనిషికే ఓటేసి గెలిపించేటోళ్ళు కదా. అరే ఓ రేవు దక్కదానా, ఇప్పుడు సర్కారు విడుదల చేసిన రిజర్వేషన్ ప్రకారం మా ఊళ్ళో వీళ్ళ కులానికి వచ్చింది అని అంచను. మళ్ళీ వీళ్ళ కులంలో మా ఊళ్ళో వీళ్ళ కుటుంబం ఒక్కటే ఉన్నది. వీళ్ళ కుటుంబంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములే ఉన్నారు. వీళ్ళన్న ఐలుగాడు జర్రంతా చదువుకున్నోడు, తెలివైనోడు, ఓ 4 మంచి చెడు ముచ్చట తెలిసినోడు. ఏకగ్రీవంగా వానికే మనం సర్పంచ్ పదవి ఇద్దాం, ఈ ఇద్దరు అన్నదమ్ములు నడుమ పంచాదులు లొల్లులు ఎందుకు పోటెందుకు అని మా ఊళ్ళో పెద్ద మనుషులం అందరం ఒక తీర్మానం చేసుకొని వీని అన్నకు సర్పంచ్గా ఛాన్స్ ఇచ్చినాం. అసలు వీడు సపరేట్గా మూసుకొని ఊకోవద్దా? ఇగో వీని కథగా ఇక మేమేం చేయాలి చెప్పు? ఊరంతా ఒప్పుకున్నప్పుడు నువ్వైనా ఊకుంటేంది అన్న మరి? ఎంత ఖర్చైనా మంచిదే, నీ సర్పంచ్ కావాలి. ఎంత ఖర్చైనా మంచిదే అని అంటే నీ కొంపల ఎన్ని లక్షల రూపాయలు ఉన్నాయిరా? చెప్పేత చిప్పదాకా నీ బతుకునేది, నీ పెళ్ళం మీద గంట బుత్తలు తప్ప నీ కొంపల ఒక్క గిన్నె గిలాస కూడా చక్కగా లేవు. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ గా నామినేషన్ వేసి పోటీ చేస్తావా? మొన్న నీ పొలగానికి ఫీజు కట్టకుంటే బల్లె నుంచి ఎలాగొచ్చు. నువ్వు లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ గా పోటీ చేస్తావురా? నువ్వు అసలు సర్పంచ్ పదవి అంటే ఏంటో ఎరికేనారా నీకు? అది ఒక బాధ్యతల బరువురా. తాగుతా తందనలాడుతా నలుగురు వేసుకొని చిచోర పనులు చేస్తానంటే ఊళ్ళో ఉన్న జనాలు జుట్టుకు చెప్పులు కడతారు. వాళ్ళకు నిధులు రావు. అయినా ఊళ్ళో అభివృద్ధి పనులు చేయాలి. పండుగలంటే పబ్బాలంటే వాళ్ళొగలు వీళ్ళొగలు చేతులు చాపుతారు. వాళ్లకు మామూలు ఇయ్యాలి. ఊళ్ళో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, అన్నిటికీ ముందట నడవాలి. ఊళ్ళో ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, అలకదక్కోడు ఉంటాడు, అయినోడు ఉంటాడు, కానోడు ఉంటాడు. అందరికీ న్యాయం చేసే పనులు చేయాలి. అవన్నీ నీ వల్ల అవుతాయరా? నీ వల్ల అయితే గిడుజుడు మొట్టు నీ వల్ల అయితేయా? పెండ తచ్చలు పెట్టుకొని భారీ ఇక చూడు, ఇది వెంటుకునేనా మన బతుకు. అబ్బా తాత దండం పెడితే వదిలిపెట్టే కాలు రెక్కలు గుంతాను, నీ దేని జోలి రాను తాత. అబ్బా తాత ప్లీజ్. ఓ నిన్ను నమ్మరు, నిన్ను నమ్ముతావా? ఎలక్షన్లు మొత్తం పూర్తయ్యేదాకా అసలు నేను పెట్టేదే లేదు. మన ఊళ్ళే ఏకగ్రీవం అయినట్టు సర్పంచ్ గీనే అని మీ అన్నను ఖరారు చేసి అందరు పెద్ద మనుషులు మీ పార్టీలు మా పార్టీలు అన్ని పార్టీలు సంతకం పెట్టినాక నామినేషన్ వేసిన వాళ్ళు పోయి దాన్ని విరమించుకొని కాగితాలు అన్ని ఇంటికి పట్టుకొని వచ్చినాక నేను నిడిచిపెట్టుడు. వీని నమ్ముతావరా మనం? అబ్బో పెండల పురుగు వీడు. వీణా సొంటాడు ఊళ్ళో ఒక్కరుంటుంది అలా ఊళ్ళన్నీ నాశనం అవుతాయి. నామినేషన్ల పర్వం సురువైన కాడ నుంచి చాలా ఊళ్ళల్లో గిదే కథ నడుస్తున్నది. పొద్దుగాలో దిక్కుంటున్నారు, మాపటీల వరకు ఇంకో దిక్కు మారుతున్నారు నాయకులు. ఎవరు ఎట్టి దిక్కుంటున్నారో ఎవరికి తెలుస్తలేదు. మొత్తానికైతే కొన్ని ఊళ్ళల్లో మాత్రం ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టే మస్తు రసవత్తరంగా నడుస్తున్నాయి పోటీలు.
గెలవడానికి ఎంతమంది ఎన్ని ఎత్తులేసినా ఆఖరుకు గెలిచేది ఒక్కలే కాబట్టి గెలిచినాక మాత్రం ఊర్లను అభివృద్ధి చేసేటందుకు ఇదే పట్టుదలను చూపిస్తే పల్లెలన్నీ ఈ దేశానికి పట్టుకొమ్మలు అవుతాయి. అనుకుంటే కానిదేమున్నది, మనిషి అనుకుంటే కానిదేమున్నదని సినిమాల పాట ఉంటుంది. అగో ఆ పాటను బరాబర్ నెత్తికెక్కించుకున్నాడు గిడో అన్న. ఆయన పుట్టిన కాడ నుంచి కష్టాలు చుట్టుముట్టినాయి. దునియాల ఎవ్వలకు రాని రోగంతోని గోసపడ్డాడు. రోగాన్ని జయించిండు. పెద్ద చదువులు చదివి పేదలకు ఆసరైదాం అనుకున్నాడు. ఆడ కూడా తిప్పలే వచ్చింది. ఆఖరికి ఆ తిప్పలకు కూడా ఎదురు పోయి అనుకున్నది సాధించిండు. మరి ఆయన ఎవ్వలు, ఆయన కథ ఏందో పూరా గడుచుకుందాం పాన్రి. ఇగో గిడగానొస్తున్న 3 ఫీట్ల డాక్టర్ గురించేనుల్లా ఇప్పటిదాకా చెప్పింది. ఈయన పేరు గణేష్ బరయ్య. వయసు 23 ఏండ్లు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్ కాడుంటాడు. ఈయన పుట్టుకతోనే గ్రోత్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తోని మస్తు గోసపడ్డాడు. ఎత్తు బరువు వెరగకుంటయింది. రోగం ముదిరి అట్లనే మరుగుజ్జు లెక్కయిండు. 3 అడుగులే వెరిగిండు. ఇక ఇది ఇట్లుంటే ఈయనకు చదువు అంటే మస్తు పానమట. డాక్టర్ కావాలని చిన్నప్పటి సంది కోరుకుండేనట. 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. నీట్లా మంచి మార్కులు కూడా వచ్చినాయి. ఇక డాక్టర్ చదువు చదివి కొలువుల ఊసునుడే అని కలగన్నాడు. కానీ ఈ అన్నాశలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడి ఆశలు చేసిండ్రు. 3 ఫీట్లే ఉన్నావు, ఆపరేషన్లు ఎట్లా చేస్తావు అని అడ్డం పడ్డారు. అద్దంట అద్దని కూసున్నారు. ఐటు తక్కువండు నా తప్పు కాదు కదా, దేవుడు గట్ల ఉట్టిచ్చిండు, నేనేం చెయ్యాలి దానికని జంగు చేసిండు. ఈ అన్నుల్ల బడి పంతుల్ని పట్టుకొని జిల్లా కలెక్టర్ను చదువుల మంత్రిని కలిసిండు. గుజరాత్ పెద్ద కోర్టుకు పోయిండు. గిట్లున్నది నా పరిస్థితి అని కోర్టు ముంగట మొరబెట్టుకున్నాడు. కాని ఆడ అన్నకు నిరాశే దిక్కయింది. కోర్టు గట్లెట్లుంటదని అన్నది. అయినా ఊకోలేదు. ఎట్లనన్న వేసి డాక్టర్ చదువు చదవాలనని ఉక్కు సంకల్పంతోని సుప్రీంకోర్టుకు పోయిండు. ఆడాయన గోస చెప్పుకున్నాడు. ఇక పెద్ద కోర్టు ఈ అన్న చదువుకు పచ్చ జెండా ఊపింది. చదువుకోవచ్చని చెప్పింది. ఇక అన్న సంబురం చిన్నగా లేదు, ఎగిరి దుంకిండు. ఆఖరికి డాక్టర్ చదువు చదివిండు. పట్టా చేతిలో పట్టుకున్నాడు. గీ నడుమనే డాక్టర్ కొలువుల చేరికై పేదలకు సేవ ఎత్తున్నాడు. మనిషి తలుచుకుంటే కానిది ఏముండదని చూపెట్టిండు. కుషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యిండు. కొందరు చిన్నవాటికే కుంగిపోతుంటారు. మాతోని కాదని నడుమంత్రాన్నే ఇడిచిపెడుతుంటారు. జీవితంలో వెనుకబడుతుంటారు. కానీ అసొంటోళ్ళంతా గీ అన్నను చూసి పావుల మందం మారినా ఇన్ని తిప్పలుండయుల్లా. యూత్ పిల్లగాన్లు చూస్తున్నారు కదా, కష్టాలు కన్నీళ్లు మనుషులకే అన్నది మర్చిపోకుండ్రి. వాటికి ఎదురు పోతేనే అద్భుతాలు సాధ్యమైతాయి. ఏమంటున్నాం, సరేనా? చిన్నప్పుడు బల్లె చదువుకుంటా అంటే మా సార్లు మేడాలు నిలబెట్టి ప్రశ్నలు అడగంగానే మస్తు భయపడేది. ఏడ తప్పులు పోతాయి అని గుబులు పడేది. ఇక మా దోస్తులైతే సార్లు ప్రశ్నలు అడగంగానే ఏమన్నా తెలియకుంటే వైలు చూపెట్టమని అడుగుతుండే. ఇక వైలు చూపిస్తే జవాబు చెప్పి తప్పించుకునేది. ఇక కొందరైతే అన్ని తెలిసినట్టే మస్తు యాక్టింగ్ చేసి అన్ని తట్టుకుంటా చెప్పేది. వాళ్ళకు కూడా అందిస్తే సార్లు తాన దెబ్బలు పడకుండా తప్పించుకునేది. ఇక కొందరైతే చేతిలో పుస్తకం పెట్టి చెప్పుమన్నా చూసుకుంటా కూడా చక్కగా చదవకపోయేది. ఇక సార్లు వాళ్ళని బరిగలు ఇరదాకా దంచుతుండే. ఆగో ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అని అంటారా? ఈ అక్క పడుతున్న తిప్పలను చూసి యాదికొచ్చింది. మీరు కూడా చూడండి. विधानसभा के सदस्य निर्वाचित हुई हूँ। मैं ईश्वर से सदक लेती हूँ। मैं ईश्वर कर विधि द्वारा हफीज करती हूँ हुई हूँ धन के प्रति सच्ची। అయ్యో పాపం, అక్కకు పెద్ద పరీక్ష ఎదురైంది కదా. होंगी अखंड रखूंगी। मैं जिस पद को निवेदन करती हूँ करने वाली हूँ उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगी। धन्यवाद। అమ్మయ్యా, అయిపోయింది పో. ధన్యవాదాలు తప్ప దీంట్లో ఏం అర్థం కాలేదు. ఈ చిట్టి రాసింది ఎవలో గాని అక్క మీద పగబట్టినట్టే ఉన్నారు కదా. అన్ని గొట్టు పదాలు రాసి అక్కకు విషమ పరీక్ష పెట్టిండ్రు. పాపం చిన్నప్పుడు బల్లె సారన్న గింత తిప్పలు పెట్టలేదు కావచ్చు. పక్క పొంట ఆమె కూడా అక్కకు అందించేతందుకు బగ్గనే తిప్పలు పడ్డది. ఆమె బరాబర్ గట్టిగా అందరికి ఇనొచ్చేటట్టు చెప్తున్నా అక్క మాత్రం షిట్టిలో చూసుకుంటేనే అష్ట కష్టాలు పడ్డది. పక్క పొంటున్న అక్క గోస చూస్తుంటే ప్రమాణ స్వీకారం ఎవలిదా అనే డౌట్ అనుమానాలు కొట్టక తప్పది పోన్రి. బీహారు రాష్ట్రం అసెంబ్లీలో కానొచ్చిందుల్లా ఈ అరుదైన చిత్రం. అక్క పేరు విభాదేవి. పువ్వు పాటోళ్ల కూటమి తరఫున జేడీయూ పార్టీకేంచి నవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడ్డది గెలిచి.
అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇక ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఉంటే ప్రమాణం చెయ్యలేక గోసపడ్డది. ఓట్ల ప్రచారాలు ఆడ స్పీచ్లు అంటే వీళ్ళ ఇంటైన మేనేజ్ చేసినట్టున్నాడు గాని అసెంబ్లీలో ఇంటైన పెత్తనాలు నడవాయి కదా. సీదా పోయేటాళ్లకు అక్కకు తొలిసూరి దినమే సుక్కలేదురైనాయి. అసలుకే అధికార పార్టీ ఇక రేపు అసెంబ్లీలో వాడివేడి చర్చలు చాలైనాయంటే అక్కను ఆడిపోసుకుంటారు కావచ్చు ప్రతిపక్ష పోళ్ళు. ప్రిపేర్ అయి రావద్దా అనుకుంటా ఎడ్డిత్తాండ్రు కావచ్చు. అనుకుంటా మస్తు నారాజు అవుతారు కాబట్టిండ్రు అధికార పార్టీ ఫ్యాన్స్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇవాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.